హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై యోర్కా డైరీస్. సో ఇది మాకు యానివర్సరీ స్పెషల్ వెకేషన్ ట్రిప్ అనమాట. సో ఇది బేసిక్గా సైట్ సీయింగ్కి కాదు, ఒక రిలాక్స్డ్ వెకేషన్ కోసం వెళ్ళాము. అండ్ ఈ వీడియోలో 4 days ఏం చేసాము అండ్ హౌ వీ స్పెండ్ దీస్ డేస్ అనేది చూపిస్తాను. జస్ట్ 2 hours ఉంటుంది జర్మనీ నుంచి. సో పెద్ద జర్నీ కాదు అని మేము ఈ వెకేషన్కి వెళ్ళామన్నమాట బాబుతో. అండ్ ఇక్కడ చూసారా, ఫ్లైట్ డీఫ్రోస్ట్ చేయడం ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఫ్లైట్ వింగ్స్ చలికి ఫ్రీజ్ అయి ఉంటాయి కదా, అది డీఫ్రోస్ట్ చేశారనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మా బాబుకి అయితే నేను టాయ్స్ అయితే కొన్ని క్యారీ చేస్తాను. అందులో ఈ విండోకి అయితే నేను ఖచ్చితంగా మామూలు కార్లో ట్రావెల్ చేసినా కూడా పెడతాను నేను. సో ఇక్కడ ఫ్లైట్లో కూడా యూజ్ అయింది. అండ్ మేము రూమ్స్ బుక్ చేసుకున్నప్పుడే కార్ కూడా రెంటల్ కార్ బుక్ చేసుకున్నాము. ఏ కార్ ఎన్ని డేస్ కావాలి అండ్ బేబీ సీట్ కూడా కావాలని బుక్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ మేము ఫ్లైట్ దిగిన వెంటనే ఆ కార్ రెంట్కి తీసుకున్నాము, క్లిక్ రెంట్ అని చెప్పేసి. సో వాళ్ళు మమ్మల్ని ఎయిర్పోర్ట్లో పిక్ చేసుకొని అక్కడికి తీసుకెళ్తారు ఆఫీస్ దగ్గరికి. అక్కడ నుంచి కార్ తీసుకొని మా హోటల్కి మేము ఒక 40 minutes అలా ట్రావెల్ చేసి వెళ్ళాము. అండ్ మాకంటే మా బుడ్డోడే ఎక్కువ ఎక్సైటెడ్గా రూమ్ టూర్ చేసేసాడు. ఫస్ట్ మా బేబీ 9 months ఉన్నప్పుడు ట్రావెల్ చేశాడు ఫ్లైట్లో. అండ్ దెన్ తను వాక్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ ట్రిప్ అనమాట, అంటే అవుట్ సైడ్ ఆఫ్ జర్మనీ. సో తనకి అంతా కొత్తగా ఉంది, రూమ్స్ ఏంటి అండ్ ఆల్మోస్ట్ లైక్ ఇది చాలా పెద్దగా ఉంది, ఇల్లులాగా. సోఫా, టీవీ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి అక్కడ ఆ రూమ్లో. సో అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. కిడ్స్కి ఉన్న సింక్ ఇవన్నీ తను వెళ్ళి చెక్ చేస్తుంటే చాలా క్యూట్ అనిపించింది. చిన్నగా ఉన్నాడు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ దూరిపోతున్నాడు. అండ్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే, మనం ఫిల్ చేస్తున్నప్పుడు బుకింగ్ అప్పుడు కిడ్ ఏజ్ పెడతాం కదా, సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు క్రిబ్ కూడా ఇచ్చారు, బేబీ క్రిబ్. అంటే మన ఇండియన్ బేబీస్ క్రిబ్స్లలో పడుకోవడం చాలా రేర్ అనుకోండి, బట్ స్టిల్ ఇక్కడ వాళ్ళకి క్రిబ్లలో పడుకోబెడతారు కదా, సో అందుకని వాళ్ళు ఇచ్చారు. రూమ్ బుక్ చేసినప్పుడు బీచ్కి 100 meters డిస్టెన్స్లో బుక్ చేసుకుంటున్నామని అయితే తెలుసు, కానీ మరీ ఆ సౌండ్, ఆ వేవ్స్ సౌండ్ ఎంత ప్లెజెంట్గా అనిపించిందో. సో మార్నింగ్ ఎప్పుడెప్పుడు వెళ్ళి చూద్దామా అని అయితే వెయిట్ చేశాను నేనైతే. సో మార్నింగ్ వ్యూ చూసేద్దాము తర్వాత. సో ఇది మయోర్కా ఐలాండ్. సో ఇక్కడ అంతా సన్సెట్ అండ్ సన్ రైజ్కి ఫేమస్ కదా ఐలాండ్స్ అంటే. సో మేము కూడా లేచిన వెంటనే సన్ రైజ్కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ పీస్ఫుల్ ఎయిర్ కానీ సౌండ్స్ ఏం లేకుండా చాలా పీస్ఫుల్గా ఉండింది అక్కడ. అండ్ అది మా హోటల్. సో సైడ్ వ్యూ చూపిద్దామని తీసాను ఇది.
నేను ఈ ట్రిప్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసుకున్నాను. అదేంటంటే సో శాండ్ బీచెస్ అంటే శాండీగా ఉండే బీచెస్ని ఒక 100 మీటర్స్ అన్న డిస్టెన్స్ మెయింటైన్ చేసి హోటల్స్ కన్స్ట్రక్ట్ చేయాలంట. లేదు శాండ్ బీచెస్ కాదు, నార్మల్ బీచెస్ అయితే ఆ డిస్టెన్స్ ఏం లేకుండా జస్ట్ వాటర్కి దగ్గరగా కూడా కన్స్ట్రక్ట్ చేసుకుంటారంట. ఎందుకంటే ఫుల్ మూన్ డేస్, హెవీ టైడ్స్, హై టైడ్స్ ఇలా ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉండడం కోసం. అండ్ మేము హోటల్ ఆల్ ఇంక్లూజివ్ బుక్ చేసుకున్నాము. అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు హోటల్లోనే. అండ్ మెనూ అయితే చాలా పెద్దగా ఉంటుంది. సో ఎందుకు ఇది కన్సిడర్ చేసామంటే బయట ఫుడ్ ఇబ్బందిగా ఉంటుంది కదా బాబుకి. అదే హోటల్లో అయితే బేబీ ఫ్రెండ్లీ కూడా, సో బేబీస్ తినేవి కూడా ఉంటాయి ఎవ్రీ మీల్కి. సో మాకు లంచ్కి, డిన్నర్కి, బ్రేక్ఫాస్ట్ దేనికి కూడా ఇబ్బంది ఉండదని అలా బుక్ చేసుకున్నాము. సో అలా బ్రేక్ఫాస్ట్ తినేసి మేము డే 1 అయితే స్టార్ట్ చేసాము. డే 1 వచ్చేసి జస్ట్ సిటీ సెంటర్ చూసుకుందామని వెళ్ళాము. అండ్ ఒక చిన్న క్యాజిల్ చూసాము. అది జస్ట్ ఊరికే పైన చూసాము, ఎందుకంటే ఆ రోజు పబ్లిక్ హాలిడే ఉండింది, సో ఓపెన్ లేదు. అండ్ దెన్ మేము ఒక ప్లేస్కి సన్సెట్ చూడడానికనే వెళ్ళాము. అండ్ ఆ ప్లేస్లో వుడెన్ ట్రైన్ అనేది కూడా ఫేమస్. మేమైతే ఎక్కలేదు, టైం సెట్ అవ్వలేదు మాకు. సో వుడెన్ ట్రైన్ అంటే చాలా పాతకాలం నుంచి నడుస్తున్న ఒక యాంటిక్ పీస్ అనుకోండి. సో అలా వుడెన్ ట్రైన్ అయితే అక్కడ ఫేమస్. అండ్ లక్కీగా మా బుడ్డోడికి వీడియో తీస్తున్నప్పుడు అది బ్యాక్గ్రౌండ్లో పడింది. నెక్స్ట్ అప్కమింగ్లో వస్తుంది, చూడండి. ఈ హోటల్ ఒక 4 స్టార్ హోటల్. సో ఇందులోనే అన్ని ఈవెంట్స్ అంటే కిడ్స్కి అండ్ అడల్ట్స్కి మ్యూజిక్ సెషన్స్ కానీ, జిమ్, స్విమ్మింగ్, గేమ్స్, ఇండోర్ పూల్, అవుట్డోర్ పూల్, సో ఇలా అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో మనం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, జస్ట్ హోటల్లోనే రిలాక్స్ అయితే అవ్వచ్చు. బట్ మేమైతే జస్ట్ బీచ్కి అండ్ ఐలాండ్లో ఎక్కడికి వెళ్ళినా 1-2 అవర్స్లో మనం రిటర్న్ అయిపోవచ్చు. సో అందుకని మేము సన్సెట్స్కి, సన్ రైజెస్కి అయితే బయటికి వెళ్ళి మళ్ళీ ఫుడ్ టైంకి వచ్చేసేవాళ్ళము. సో అలా చిల్ అయిపోయామన్నమాట. బేసిక్గా ఈ స్పెయిన్లో ఉన్న ఐలాండ్స్ కానీ, చుట్టుపక్కల ఇటలీ, ఇక్కడంతా కూడా సమ్మర్ వచ్చిందంటే అంత ఫుల్గా రష్ ఉంటారు, చాలామంది జనాలు ఉంటారు. కానీ మేము వెళ్ళింది ఆఫ్ సీజన్ కాబట్టి ఇంత ప్రశాంతంగా ఉంది. అండ్ లేదంటే స్విమ్మింగ్ పూల్స్, బీచెస్ ఇవన్నీ ఫుల్గా ఉండేవి. అండ్ డే టూ స్టార్టింగే మనం షాపింగ్తో స్టార్ట్ చేసాము. సో డే 1 అంతా కంట్రోల్ చేసుకొని డే 2 అయితే ఇంకా డైరెక్ట్ సూపర్ మార్కెట్కి వెళ్ళాము ఫస్ట్ వాటర్ తీసుకోవడానికి.
అండ్ రిమైనింగ్ సౌవనీర్స్ అన్నీ కూడా నార్మల్ ఉంటాయి. అంటే మనకి ఇండియన్స్కి ఈ కలంకారీ బాక్సెస్ ఇవన్నీ చూస్తున్నాం కదా, సో ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయి. జస్ట్ గుర్తుగా నేనైతే ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాను అంతే, బికాజ్ ఇవన్నీ మనకి కామన్గా దొరికేవే కదా, నథింగ్ న్యూ అనిపించింది. అండ్ బీచ్ ఎన్నిసార్లు వెళ్ళి చూసినా బోర్ అయితే అస్సలు కొట్టట్లేదు. అండ్ మన సైడ్ కూడా బీచెస్ ఉంటాయి, బీచ్ ఏం కొత్త ఏం కాదు, కానీ ఏంటంటే ఈ కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది, టర్కాయిస్ కలర్ అండ్ లైట్ బ్లూ అండ్ టర్కాయిస్, ఇది చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ సన్లైట్ పడినప్పుడు ఆ షైన్ ఇంకా మంచిగా అనిపిస్తుంది. అంటే చూడ్డానికి డైరెక్ట్గా ఫోన్లో ఎంతవరకు జస్టిస్ చేస్తున్నానో తెలియదు, కానీ రియల్గా మాత్రం చాలా ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్. ఆ కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉండిందో. ఈ వాకింగ్ స్ట్రెచ్ ఏదైతే ఉందో అది మూవీస్లో చూపించినట్లు చాలా అందంగా కనిపిస్తుంది వీడియోస్లో, కానీ రియల్గా వెళ్తే ఎడ్జ్కి వెళ్ళినప్పుడు ఓ మై గాడ్, అసలు చుట్టూ వాటర్ అండ్ ఎక్కడ వచ్చి మీద పడతాయో అన్నట్లు భయం వేసింది. మా బుడ్డోడికి ఇక్కడ స్పానిష్ ఫ్యాన్స్ ఉన్నారనమాట. సో లంచ్ కానీ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు వెళ్ళినా కానీ అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి పలకరించి ఆయనకి స్పెషల్గా వాటర్ ఇచ్చి సో అలా మంచిగా చూసుకున్నారు. అండ్ అంటే ఎంతైనా ఇండియన్ బేబీస్ కొంచెం హెయిర్ ఎక్కువ ఉంటుంది కదా, సో ఇక్కడ వాళ్ళకి అంత హెయిర్ ఉండదు కాబట్టి అది కూడా బ్లాక్ హెయిర్ సూపర్గా ఉందని చెప్పేసి అందరూ వచ్చి ఖచ్చితంగా టచ్ చేసి అయితే వెళ్తారు.
దగ్గరలో ఇంకొక టవర్ దగ్గరికి వెళ్ళాము. సో ఇది బేసిక్గా సమ్మర్ టైంలో చాలామంది ఆర్టిస్ట్స్కి అక్కడ కూర్చొని ఆ చుట్టూ ఉన్న టవర్ అండ్ కింద వాటర్ వేవ్స్ ఇవన్నీ కూడా డ్రా చేస్తారంట. అండ్ వాకింగ్, హైకింగ్, ఈ సైక్లింగ్ ఇలా చేసే వాళ్ళకి ఈ ప్లేస్ ఫేమస్ అంట. సో మేము వెళ్ళింది ఆఫ్ సీజన్ కాబట్టి నేను చెప్పినట్లు పెద్దగా ఎవరు లేరు, బట్ స్టిల్ బాగుండింది ప్రశాంతంగా. బట్ చాలా చల్లగా ఉండింది, చాలా హైట్లో ఉండింది మౌంటైన్, అందుకని. జనవరిలో వెదర్ చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది కాబట్టి మేము ఈ వెకేషన్కి సమ్మర్ అండ్ వింటర్ డ్రెస్సెస్ క్యారీ చేసాము. బట్ అన్ని 3 days అంతా కూడా చల్లగానే ఉండింది, అంటే మెయిన్గా విండీగా ఉండింది. బట్ లాస్ట్ డే చాలా సన్నీగా ఉండింది అండ్ చాలా ప్లెజెంట్గా ఉండింది. సో సమ్మర్ డ్రెస్సెస్ వేసుకునేంత టెంపరేచర్ ఉండింది ఆ రోజు. సో అందుకని మేము లాస్ట్ టైం బీచ్కి వెళ్ళి మంచిగా టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి మేము డే కంటిన్యూ చేసాము. ఈ ఐలాండ్లో ఎక్కడికి వెళ్ళినా క్యాక్టస్ చెట్లు ఉన్నాయి అండ్ ఆరెంజ్ ట్రీస్ అయితే చాలా కామన్. అంటే పెరట్లో వేసుకుంటాం కదా మన సైడ్ కొన్ని ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్, అలా ఇక్కడ ఆరెంజ్ చెట్లు అయితే చాలా కామన్గా ఉన్నాయి ప్రతి ఇంట్లో. అండ్ మేము లాస్ట్ డే ఒక ఫేమస్ టవర్ దగ్గరికి వెళ్ళాము. అగైన్ అక్కడ కూడా సన్సెట్ అండ్ సన్ రైజ్ ఫేమస్. సో ఈ ఐలాండ్ మొత్తంలో కూడా మనకి టవర్స్ అనేవి చాలా హైట్లో ఉంటాయి కాబట్టి సన్సెట్ అండ్ సన్ రైజ్ చాలా అందంగా కనిపిస్తాయి. అండ్ ఇక్కడికి మెయిన్గా వెళ్ళడానికి చాలా నేరో రోడ్స్ ఉంటాయి. అండ్ డ్రైవింగ్ ప్యాషనెట్ ఉన్న వాళ్ళకి ఇది ఒక డ్రీమ్ అడ్వెంచర్ అనుకోండి. సో ఇక్కడికి వెళ్ళడానికి డ్రైవింగ్ ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ మాత్రం మా హస్బెండ్ రఫ్ ఆడిచ్చేసాడు. ఎవ్రీ టర్న్ చాలా బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంది. వాటర్ ఎటు చూసినా ఆ బ్యూటిఫుల్ కలర్ అండ్ ఆ వాటర్ చాలా బాగుండింది. అండ్ ఇక్కడ చాలా మౌంటైన్ గోడ్స్ అయితే కనిపించాయి. మామూలుగా అన్నీ కనిపించవు, 1 or 2 అది రేర్గా. బట్ ఇక్కడ మాత్రం చాలా ఎవ్రీ టర్న్కి మాకు మౌంటైన్ గోడ్స్ కనిపించాయి. సో మన గోడ్స్కి, నార్మల్ గోడ్స్కి అండ్ మౌంటైన్ గోడ్స్కి డిఫరెన్స్ ఏంటంటే అవి ఓన్లీ మౌంటైన్స్లోనే ఉండగలవు. అవి మౌంటైన్స్ని ఇలా అలవోకగా ఎక్కేస్తాయి అన్నమాట. నార్మల్ గోడ్స్ ఎక్కలేవు మౌంటైన్స్ని. అది మాకు ఒకటి కనిపించింది ఇక్కడ. సో మా వాడు చూసి ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు. సో ఇదండి మా మయోర్కా ట్రిప్ ఎక్స్పీరియన్స్. సో మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఒపీనియన్ కూడా కమెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. See you in the next video. Bye bye.